ఆంधी आ गया भाई ఆంधी आ गया హిందీ పవన్ కళ్యాణ్ ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ డబ్బుల కోసం చేసే మనిషి కాదు, జనం కోసం చేసేవాడు ఒక్కడే ఉన్నాడంటే హీరో అంటే అన్న. అయ్యో 1000 కోట్లు కొడుతుందా 100 అవన్నీ మాటలు వేస్ట్ అన్న. 5 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నాం, ఆకలి తీసేసిండు అన్న. అది 1000 కోట్ల 100 కోట్ల అది వేరే విషయం అన్నది. సో ఆ డైలాగ్స్ కానీ ఒక 2 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ అండ్ కొలగొట్టిన సాంగ్ ఒకటి చాలా బాగుంది. బాచిపల్లో ఉంటుంది మా ఇల్లు, మీరందరూ చూడాలి హారిగార వీరమల్లు. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ యాక్షన్ అంతా బాగుంది. అంటే చాలా ఎక్సైటింగ్. నేను మంచి పెద్ద ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. బట్ గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే సెకండ్ హాఫ్ ఇది జరగాలి అనుకుంటే ఇది జరగలేదు. ఒక పర్పస్ కోసం ఆయన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతారు, అది అవ్వకుండా వేరేదేదో చూపించారు. బట్ స్టిల్ పార్ట్ 2లో కావాల్సింది పార్ట్ 2. సో బాగుంది. పబ్లిక్ డాక్ సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన డబ్బుల కోసం చేసే మనిషి కాదు, జనం కోసం చేసేవాడు ఒక్కడే ఉన్నాడంటే హీరో అంటే. మెసేజ్ అంతా మంచిగా ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. విఎఫ్ఎక్స్ అంత బాగుంది. ఫుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అలాంటి ఇండియా మొత్తానికి ఫ్యాన్స్ ఫుల్ మీల్. అది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్గా చూడటం ఫస్ట్ టైం మేము థియేటర్లో. అది ఇంకా ఎక్కువ అనుకోవాలి. ట్రోల్ వస్తే ట్రాష్ అన్ని నమ్మటానికి లేదు. అన్వేషణ ఒక వ్యక్తి చేశాడు మార్నింగ్, వాడిదంతా ట్రాష్. వాడి సినిమా చూడలే ఏం లేదు, చెప్పాడు పబ్లిసిటీ కోసం చెప్పి వాడి మాటలు చాలా మంది ఇదయ్యారు. మార్నింగ్ అట్టర్ ఫ్లాప్ అని సినిమా చూస్తాడని చెప్పి చెప్పిండన్న. దానిలో సౌత్ ఆఫ్రికాలో మేము పొద్దున్నే చూసేసాం, బాలయ్య బాబు ఉన్నాడు ఇలా సూపర్ అని చెప్పి చెప్పిండు. మేము కూడా చూసినాం అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మేము కూడా అనుకున్నాం, బట్ అది కాలేదు అన్న. అయ్యో 1000 కోట్లు కొడుతుందా 100 అవన్నీ మాటలు వేస్ట్ అన్న. 5 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నాం, ఆకలి తీసేసిండు అన్న. అది 1000 కోట్ల 100 కోట్ల అది వేరే విషయం అన్నది. అర్థమైందా? మేకలను తినే పులుల్ని చూసుంటారు, పులుల్ని ఆటాడే బొబ్బిలి మావాడు. సినిమా సనాతన ధర్మాన్ని నమ్మిన వాడు ప్రతి ఒక్కడు సినిమా చూడాలి. హిందూ ధర్మాన్ని పాటించేవాడు ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా అది. డైలాగ్స్ పడుతుంటే ఇంక పేపర్లు ఎగురుతుంటాయి ఫస్ట్ హాఫ్లో, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అలా తగ్గిపోయిందంట అనిపించింది. అదొకటి. ఫస్ట్ హాఫే బాగుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో అయితే మేము అందరం సైలెంట్ అయిపోయామన్నా. అంటే ఎక్కడ అసలు ఏంటి ఒక ఊపు అనేది ఎక్కడ రాలేదు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎనర్జీ సెకండ్ హాఫ్కి మాత్రం చాలా డామినేట్ అయ్యింది. సో ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ అని చెప్పారు ఆయన, ఆల్రెడీ చెప్పారు. సో ఏంటంటే ముఘల్ సామ్రాజ్యం అనేది ఎలా ఒక హిందూ ధర్మాన్ని ఎలా కించపరుస్తూ వచ్చింది, దాన్ని మన హీరో ఎలా కాపాడదామని ట్రై చేస్తారు. అంటే సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంది, సో అది వెల్ కన్వేడ్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ధర్మం అనేది ఒకరి రెస్పాన్సిబిలిటీ కాదు, అది మనం ధర్మం అని అరవడం కాదు, దాని మీద నిల్చోవాలి, దాన్ని కాపాడాలి అని. సో నిలబడాలని చెప్పి నీట్గా చూపించారు. సో అదే అన్న, ఫస్ట్ హాఫ్ అంటే పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫే, ఇంకా సెకండ్ హాఫ్కి కొంచెం సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. కానీ అంటే డైరెక్టర్ మారడం వల్ల ఏమైంది, సో నాకు తెలిసి వేవ్ లెంత్ సెట్ అవ్వలేదు వాళ్ళిద్దరికి. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం మేబీ కొన్ని డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ డైలాగ్స్ పడ్డాయి. సో ఆ డైలాగ్స్ కానీ ఒక 2 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ అండ్ కొలగొట్టిన సాంగ్ ఒకటి చాలా బాగుంది అన్న. హీజ్ అన్ ఆస్కర్ విన్నర్ అన్న. లైక్ నిల్చోబెట్టారు మూవీని. ఇంకొకసారి నువ్వు చూడాలి అనుకుంటే, ఒక హీరోని నిల్చోబెట్టాలనుకుంటే దట్స్ బికాస్ ఆఫ్ కీరవాణి. చాలా లిమిటెడ్ రోల్. సో ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో అయితే ఒక సీనే ఉంటుంది. వెరీ లిమిటెడ్ రోల్. లైక్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈజ్ ద ఓన్లీ go to for the movie.
చెప్పాను కదన్న, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మీకు కంప్లీట్ డిఫరెన్స్ తెలుస్తుంది. సెకండ్ హాఫ్ వాజ్ కంప్లీట్లీ డిజాస్టర్. లైక్ విఎఫ్ఎక్స్ అనేది ఒక అట్టర్ వేస్ట్గా ఎలా వాడచ్చు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇన్ని రోజులు ఆదిపురి సోమరాజు అనుకున్నాం కానీ సారీ చెప్పాలి ఆయనకి. దిస్ కెన్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వర్స్ట్ విఎఫ్ఎక్స్. మాటలు లేవు బ్రో, ఒక్కొక్క సీన్ చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మైండ్లో నుంచి లాస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిరని చెప్పిండు. డైరెక్షన్ నా మైండ్లో నుంచి పోవట్లేదు. అది ఆంది ఆగే బాయ్, ఆంది ఆగే. ఏంటి సనాతన ధర్మం గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కదా, ఏం పాయింట్? అంటే ఔరంగజేబు హిస్టరీ గురించి ఉందన్న. అంటే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అనమాట. హరిహర వీరమల్లు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, దాన్ని ఎట్లా అనేది ఫిలిం తీసుకెళ్ళిన చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసమే పోరాడుతుంది కదన్న. సో కొన్ని సీన్స్ దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టిరన్న. అంతే. 4 ఏళ్ళు వెయిట్ చేసి చూసిన సినిమా ఇది. అంటే ఫ్యాన్స్కి ఎలా అనిపించవచ్చు అన్న? మాకు పండగ అన్న ఇది. పవన్ గాలి పంచభూతాలలో పవనిజం కూడా ఉంటుంది అన్న. అదంతే ఫర్ ఎవర్. అది బాగుందన్న. ఫిలిం మాత్రం చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఫ్యాన్స్కి పండగ. ఫుల్ మీల్స్ అన్న. చెప్తున్నా కదన్న, నాకు గొంతు చూసిరు కదన్న. అసలు కొన్ని సీన్స్ నేను చూడలేకపోతున్నా. పేపర్లు కనిపిస్తలే అన్న సీన్లు. కానీ అన్న కొట్టినామన్న, హిట్ కొట్టేసినాం. కాలేజ్ ఎగ్రేస్ చెప్తున్నా. జై పవర్ స్టార్. గూస్ బంప్స్ అన్న. లాస్ట్ 20 minutes మాత్రం అయితే ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. జెన్యూన్ అసలు జీరో ఎక్స్పెక్టేషన్ వచ్చానా. అద్దరిపోయిన సినిమా అసలు. అదే పాత కాలం సినిమాల్లో ఉంటాయి కదా, అసలు లేనే లేదు. సీన్లు అన్న ప్రతి సీన్ హైలైట్, ప్రతి షాట్ అక్కడక్కడ గ్రాఫిక్స్ చిన్న తేడా అంతే కానీ అద్దరిపోయింది అన్న. అదే ఈ సినిమా కోసం అద్దరిపోయింది అన్న. అసలు అడగక్కర్లేదు. మామూలుగా లేదన్న సినిమా, అసలు మామూలు ఏది అసలు ట్రోల్ ఎవడు చేశాడు నేను చూడలేదన్న. అసలు సినిమా గురించి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు ఓజీ గురించి వెయిటింగ్ కానీ సూపర్ మూవీలో హైలైట్ ఇంటర్వెల్ సీన్ హైలైట్ ఉంది. సూపర్ హిట్ ఉంది. ప్రతి షాట్ ప్రతి షాట్ దమ్ములేపాడు. బాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు. మీరందరూ చూడాలి హరిహర వీరమల్లు. సనాతన ధర్మాన్ని ఎవడు చులకనగా చూసినా కానీ వాళ్ళందరికీ సమాధానం హరిహర వీరమల్లు. సూపర్ డూపర్ హిట్. సూపర్ బాగుంది. కళ్యాణ్ బాబు కరెంట్ చూపిస్తాం. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఎవడైనా కళ్యాణ్ బాబు తర్వాతే ఎవడైనా సరే కళ్యాణ్ బాబే మాకు బాబు. బాబులకే బాబు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ బొమ్మ. బ్లాక్ బస్టర్ కొట్టాం మనం. బ్లాక్ బస్టర్. మొగాళ్ళైతే నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయండి. అన్నా 10 ఏళ్ళ కళ మాది. 10 ఏళ్ళ కళ. ఆయన దేవుడు అన్న. ఆయన మా దేవుడు.